ఏమన్నా వేసుకుని కూర్చో. నాటుకోలేదా రాజకుమారి? మొత్తం ప్రాపర్గా రెడీ చేసుకున్నట్టేనా? ఇక లైటింగ్ లేదుగా. ఇది బల్బు తీసుకొచ్చా కానీ మన ఇంట్లో అది ఛార్జింగ్ బల్బు అక్కడ ఉండి రాదులే. నేను ఇటు పట్టుకుంటూ వచ్చింది కానీ నెమ్మి చేస్తే సరేనా? కొంచెం వాటర్ పోస్తే వచ్చిద్దిలే. అదిగో సూపర్గా ఉంది. వదిన నువ్వు చేస్తున్నావు ఈరోజు బిర్యానీయా? పులావా? చాలా అవుతుంది అసలు. పులావ్ ఎప్పుడు 2 months అవుతుంది అనుకోండి మన వీడియో పోస్ట్ చేయక కదా. ఈరోజు సెలబ్రేషన్ ఏంది మరి? అందుకేనా? సరే కానీ మరి త్వరగా. ముందుగా అయితే కట్టెల పొయ్యి అయితే ముట్టించుకున్నాం కదండి. పెద్ద కడాయి అయితే పెట్టేసుకున్నాం. కడాయి అయితే వేడింది కదా. ముందుగా అయితే డాల్డా వేసేసుకున్నాం. డాల్డా అయితే వేడింది కదా, ఆయిల్ పోసేసుకున్నాం. అక్క ఆయిల్ అయితే వేడింది కదా, పలావ్ దినుసులు మొత్తం వేసేసుకున్నాం. మసాలా తక్కువ కదా తినేది, అందుకని చెప్పేసి తక్కువ మసాలాతో పలావ్ అయితే చేసేసుకున్నాం అక్క. పలావ్ దినుసులు మొత్తం అయితే ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. అల్లది మసాలా మొత్తం వేగింది కదా అక్క. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం బాగా ఉడికేంత వరకు కలిసి వేసేసుకున్నాం. మంట ఎక్కువ మాడుతుంది. ఎరా రాజేష్, ఏం సంగతిలో? ఎప్పుడు హైదరాబాద్ పోతుంది? ఈరోజా? అందుకని పార్టీ ఇస్తుంది మేకేవాళ్ళకి. మేకేవాళ్ళకా బావాలకి పార్టీ ఇస్తుంది? ఫ్యామిలీ మొత్తాన్ని కలిపిండు రీడు. చెప్పు, మారుతుందా? ఓకేనండి. ఇంకా మసాలా మొత్తం అయితే బాగా వేగింది. తర్వాత వచ్చేసి టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదండి. పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాం. తర్వాత వేసేసుకొని మొత్తం కలిపి వేసేసుకున్నాం. పొయ్యి మాత్రం బాగా మండుతుంది. ఇప్పుడు దాకా అప్పాజీలు బాగా కష్టపడ్డారు పొయ్యి మండడానికి. ఇంకా బాగా ఎగినట్టేగా. వర్షం పడిపోయింది. కట్టెల పొయ్యి మీద చేసుకోగలుగుతామా లేదా అనుకున్నాం. వర్షం పోయింది, చేసేసుకుంటున్నాం. అక్కడ పిల్లలైతే అల్లరి చేస్తా ఉన్నారు. ఎసురు వాటర్ కూడా దగ్గర పెట్టరా. అరే మంచిగా అంటారా? కొత్తిమీర, పుదీనా వేసుకున్నారు. అందరూ తలా చేసుకొని ఇంకా వంట చేసుకుంటున్నారండి. తర్వాత ఏంద్రాజీ? కారం వేసేసుకున్నాం. కారమా? లైట్గా కారం వేసుకున్నాం. గట్టిగా మాట్లాడవుతున్నా ఏం కదలే కానీ మమ్మయ్యాగా. నెక్స్ట్ కారం వేసిన తర్వాత కలుపు మొత్తం వేసేసుకొని కలిపి మా వదిన చేత చెప్పేది ఈరోజు. ఎప్పుడు నువ్వేనా? మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఎసురుకు వాటర్ పోసేసుకున్నాం. బియ్యం శుభ్రం కడిగి బియ్యం ఇల్లు పెట్టి ఆ వాటర్ కూడా ఎసురు వాటర్ కూడా తీసుకొని రావా. ముందు నీళ్ళు పోయి మసాలా పెట్టు. సరేనండి, మసాలా మొత్తం అయితే మనం బాగా వేగినట్లే కదా, బియ్యం పోసేసుకున్నాం. మీ తమ్ముడు బాగా హెల్ప్ చేస్తున్నాడు లైట్ పట్టుకుని నీకు. చూపిరా రాజేష్ దగ్గరకి. బియ్యం వేసేసావా? బియ్యం పోసాం కదండి. బియ్యం వేసిన తర్వాత ఎసురు వాటర్ కూడా పోసేసుకున్నాం. తర్వాత ఎసురు వాటరా? కొలుసుకున్నావా కొలతలు? కొలతలు లేకపోయినా ఉజ్జాంబికి తెలుసా? అంటే అలవాటు అయిపోయింది కదా. ఎన్ని కేజీలు బియ్యం ఇవి? 3 సార్లు అంటే కేజీన్నర. అంతేనా? 3 సార్లు కేజీన్నర. సరేలే. జనాభా లెక్క ఎక్కువ ఉన్నాం కదండి, పిల్లలు మొత్తం. అందుకని చెప్పేసి తిన్న వాళ్ళకి తిన్నంత పొలం. సరే
ప్లేట్ 50 రూపాయలు మళ్ళీ. ఏమి అబ్బాయిక మూత పెట్టేసి మరి ఇంకా వాటర్ చాలు ఒక మంచి రైస్ రా అంటే సరిపోతాయి రాజే. మొత్తం కలిపి తిప్పేసుకుని మూత పెట్టేసుకొని ఇంకో 15 నిమిషాల తర్వాత చూద్దామా. నిమ్మకాయ పిండి వేసుకుని ఈరోజు మాత్రం ఇంకా రాజకుమార్ స్టైల్లో పొలం మాత్రం అదిరిపోతుందండి. అవును మొత్తం అయితే నిమ్మకాయ పిండి దీనిలో కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ రెడీ అయిందా? ఇంకా కాల మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టా. ఓకే ఇంకా మొత్తం అయితే ఇంకా నిమ్మకాయ పిండి వేసుకున్నాం కదండి, మొత్తం కలిపేసుకున్నాం. ఇందాకనే కల్లుప్పు వేసాను, మూత పెట్టేసుకున్నాం. లాస్ట్ సగం పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకుని దించేసుకుంటే సరిపోయింది. సరే మెక్కకి కలిసి చూపి లైట్ మాట్లాడేప్పుడు అట్టా గుడ్లు చూడు, గుడ్ల గొప్పలాగా ఉంది కదా. ముక్కలేను చికెన్ ముక్కలే చికెన్ బిర్యానీ అయ్యేది కానీ సాగులే. కర్రీ తిన్నవాళ్ళు ఈసారి చేసుకుందాం లేరా చికెన్ బిర్యానీ మామిడి తోటలోకి వెళ్ళి వనబోతున్నారు. సరేనండి, పొలం అయితే మనకి ఇంకా వాటర్ అనేది బాగా తెరలు అయితే ముందుగానే బియ్యం పోసాం కదా, ఇంకా పొలం అయితే మనకైతే బాగా ఉడికిందండి. పర్ఫెక్ట్ లెవెల్ అసలుకి ఎసురు కూడా పర్ఫెక్ట్ కలిసిపోయినాయి. ఇంకా ఎసురు కూడా బాగా సరిపోయినాయి కదండి. మన పొలం చూస్తుంటే నోరూరిపోతుంది కదా. త్వరగా అయితే చికెన్ కర్రీ కూడా చేసిన తర్వాత పులావు అలానే చికెన్ కర్రీ కాంబినేషన్ ఎట్లా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. అందరం కలిసి భోజనం చేసేటప్పుడే చూపిస్తాను, చూద్దాం.